ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నా పేరు పద్మావతి. తను డైలీ తాగొస్తుండే భరించుకొని నన్ను అట్లే ఎయిర్పోర్ట్ అట్లే 17 సంవత్సరాలు నన్ను డైలీ తాక్కోటి వస్తుంటే నన్ను అయినా భరించుకొని నన్ను తల్లిదండ్రి లేరు నాకు. దాన్ని మాట్లాడి ఈ పొద్దు మాట్లాడు రేపు మాట్లాడన్నాను. డైలీ అట్లే పని చేసుకోవటానికి పిల్లల్ని ఏం చేసిండని నాకు తెలియదు. ఇంకా నాకు ఈ పొద్దు ఫోన్ చేశారు ఇంకా ప్రాణం పోయేదని. నాన్నంటే ధైర్యం, నాన్నంటే ప్రేమ. నాన్నకు నటించడం తెలియదు, కేవలం ప్రేమించడమే తెలుసు. అలా ప్రేమించే నాన్న ప్రాణం తీస్తాడా? కన్న కుమార్తెను చంపుతాడా? ఏ నాన్న ఈ పాపం తెలిసి చేయడు. కానీ ఓ తండ్రి మాత్రం చేశాడు. ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాడు. చిన్నప్పుడు గుండెల మీద ఎత్తుకుని ఆడించిన ఆ తండ్రే కుమార్తె గుండె చప్పుడును ఆర్పేశాడు. అప్పుడు ఊపిరి పోసి ఇప్పుడు ఊపిరి తీసేశాడు. అందుకు గల కారణం తెలిస్తే కన్నీలాగు. పిల్లలకు తల్లిదండ్రులు దేవుడిచ్చిన వరంలా ఉండాలి. అంతలా వారిని చూసుకొని కష్టపడి చదివించి పెంచి పెద్ద చేయాలి. అది కన్నవారి బాధ్యత. కానీ కొందరు తల్లిదండ్రులు చెడు వ్యసనాలకు చెడు సంబంధాలకు అలవాటు పడి ఇంటిని అయిన వారిని పట్టించుకోకుండా దారుణాలకు తెగబడుతున్నారు. మద్యం, బెట్టింగ్, అక్రమ సంబంధాలు, ఆస్తి వివాదాలు, ఈ కారణాలతో కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తున్నారు, కుటుంబాలను కూల్చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో తండ్రి చేతిలో 10 ఏళ్ల కుమార్తె హత్యకు కూడా పైన చెప్పిన కారణాల్లో ఒకటి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన గ్రామానికి చెందిన వీరేష్ పద్మ దంపతులు. వారి కుమార్తె మౌనిక. వీరేష్ మద్యానికి బానిసై భార్యను వేధించడంతో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తె మౌనిక మాత్రం తండ్రి దగ్గర ఉంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయిన వీరేష్ కు బుద్ధి మారలేదు. మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బులను తీసుకెళ్లి తాగుతున్నాడు. ఇలా దాచిన డబ్బులను తీసుకెళ్తున్న తండ్రిని మౌనిక అడ్డుకొని ప్రశ్నించింది. డబ్బులు దొంగిలించినట్లు నాన్నమ్మకు చెబుతానని హెచ్చరించింది. అదే ఆమె చేసిన పాపమైంది. వీరేష్ లో ఉన్న సైకో ఒక్కసారిగా బయటకు వచ్చాడు. కన్న కూతురు అనే ఆలోచన కూడా లేకుండా ఆ పాప మెడకు తాడు బిగించాడు. చివరికి విలవలలాడుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మద్యం తాగొద్దని అడగడం, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తుంటే ఆపడం ఆ పాప మరణానికి కారణాలే. చిన్న వయసులోనే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తండ్రిని ప్రశ్నించిన కూతురు ఇలా హత్యలకు గురవడం ఎంత దారుణం కదా. చాలా బాధాకరం. నిజంగా ఏ తండ్రి కూడా ఇలా చేయకూడదు. కానీ ఏం చేస్తాం? మద్యం అతన్ని మృగంలా మార్చి ప్రాణం తీసేలా చేసింది. సైకోను చేసింది. తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. పిల్లలను మీరే ఈ లోకంలోకి తీసుకొచ్చారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. దయచేసి చెడు మార్గంలో ప్రయాణం చేసి వారి జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్. ఇక కుమార్తెను చంపిన తండ్రి వీరేశానికి ఎలాంటి శిక్ష వేయాలో మీరే కామెంట్ చేయండి.